అది ఎవరు రేపు వచ్చిందమ్మా? ఎప్పుడు? ఎప్పుడు? చూసి వేయించాడా? అడిగినాము. నీళ్ళకి బాగా ఇబ్బంది ఇక్కడ. బోరింగ్లలో నీళ్ళు రావు. గంటకు అరగంటకు ఒక బిందె వస్తాయి. ఇక్కడ ఇంకా ఇప్పుడు మాకు నెల నుంచి నీళ్ళకి ఇబ్బంది లేదు, బాగుంది. దద్దాల నారాయణ మాకు మేలు చేసింది. ఓటు మేము ఆయనకే వేస్తాం, ఆయన్నే గెలిపిస్తాం. జగన్ అన్నే గెలుస్తాడు. దద్దాల నారాయణ గారికే మా ఓటు. మా గుడి దగ్గరకు వచ్చిండు సార్. మాకు నీళ్ళు లేవు, బాధలు పడుతున్నాము సార్, నీళ్ళు వేపేయండి, బోర్లు అవన్నీ వేపేయమని చెప్పి అని అడిగినాము. సరే వేపిస్తాలేమన్నాడు. వచ్చి ఇక్కడలా చూసి తిరిగి వెళ్ళి మాకు బోర్లు వేపించండి సార్. ఎవరమ్మా? దద్దాల నారాయణ సార్. కాలువలు, కాలనీలు లేని వాళ్ళకి కాలనీలు, ఇంకా మాకు ఏమి లేకున్నా మాకు సహాయం చేయండి సార్ అని చెప్పి అడిగినాము. సరేలే అమ్మని చెప్పండి. ఈ మాత్రం వేసిండు సార్. ఇంకా అవన్నీ వేసేదాకా ఇంకా మనకేం తెలియదు ఎట్ట చేస్తాడో ఏమో. ఆయన వచ్చిన తర్వాత ఈ సహాయం ఇచ్చిండు మాకు, మంచి నీళ్ళు చేసిండు కాబట్టి ఆయనకు కూడా మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం సార్. ఇంకా అడగాలి, అడుగుతాము. ఇంకా డ్రై వాటర్ సైడ్ కాలువలు, రోడ్లు అవి ఉన్నాయి, అవి కూడా మాకు కావాలి. ఇంకా కాలనీ కట్టుకునే వాళ్ళు మాకు ఈ సైడ్ కాలువలు, తర్వాత ఇంకా కాలనీ కట్టుకునే వాళ్ళకి ఇల్లులు ఇవన్నీ ఇస్తే మేము ఇంకా సంతోషపడతామని దద్దాల నారాయణ గారిని వేడుకుంటున్నాం. నా పేరు నేలపాటి రవి. మాది నేలపాటిపల్లి గ్రామం, పీసీపల్లి పంచాయతీ పరిధిలో. మాకు ఈ నేలపాటిపల్లి గ్రామంలో 60 నుంచి 75 కుటుంబాలు వారు నివసిస్తున్నాము. ఎక్కువ వలసలతో బయటికి వెళ్తున్నాము. ఈ గ్రామంలో త్రాగునీటి సమస్య ప్రధానంగా ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఈ విషయము గత నెలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దద్దాల నారాయణ గారు నేలపాటిపల్లికి రాగానే నేలపాటిపల్లి ప్రజలు అందరం కలిసి ఆయనని మంచినీరు కావాలని మేము కోరగా, మా కోరిక మేరకు నేలపాటిపల్లికి 3 రోజుల్లోనే మంచినీటి సదుపాయం, ప్రతి కుటుంబానికి నల్లని ట్యాబ్ని ఏర్పాటు చేయడము ఆయనకి ప్రత్యేకంగా నేలపాటిపల్లి నుండి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా నేలపాటిపల్లికి కావాల్సిన మౌలిక వసతులన్నీ కూడా నేను అధికారంలోకి వస్తే చేస్తానని నేలపాటిపల్లికి హామీ ఇచ్చున్నారు. ఆ హామీ మేరకు మేమంతము దద్దాల నారాయణ గారిని బలపరుస్తూ ముందుకు సాగుతున్నాము. కాబట్టి మా ప్రతి కుటుంబానికి ట్యాబ్ ఇవ్వడము మా నేలపాటిపల్లికి ప్రత్యేకంగా ఆయనకి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మా కోరిక మేరకు నేలపాటిపల్లికి ప్రతి ఇంటికి నా ట్యాబ్ ఇచ్చిండు కాబట్టి ఆయనకి అభిమానంగా మేము రేపు వచ్చే నెల 13వ తారీఖున దీని ద్వారా మేము అతనికి తెలియజేస్తామని తెలుపుతున్నాం. మాది పీసీపల్లి మండలంలోని నేలపాటిపల్లి గ్రామం. మా గ్రామానికి గత నెల రోజుల కిందట దద్దాల నారాయణ గారు రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన మా గ్రామంలోని సమస్యల కొరకు ఆయన ఇక్కడ గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా గ్రామంలో సమస్య ఏంటంటే మంచినీళ్ళ సమస్య ఎక్కువగా ఉంది మా గ్రామంలో. గత కొన్ని సంవత్సరాల నుండి కూడా ఇది కొనసాగుతుంది. దద్దాలన్న రావగానే ఆయన నీటి సమస్య గురించి అర్థం చేసుకొని వెంటనే మాటిచ్చి 2-3 రోజులలోనే ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి నల్లలు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రజలందరూ కూడా నీటి సమస్య కొరకు కొంచెం తగ్గిపోయింది. అందరూ కూడా నీళ్లు సంతోషంగా ఎవరింటి దగ్గర వాళ్ళు ఉండి నీళ్ళను పట్టుకోవడం జరుగుతుంది. రాబోయే ఎండాకాలంలో చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి దద్దాలన్న ఈ పని చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఉన్నారు. అండ్ వచ్చే నెల 13వ తారీఖున ఖచ్చితంగా మేమందరం కూడా మా అమూల్యమైన ఓటుని దద్దాలన్నకేసి ఆయన ఖచ్చితంగా గెలిపిస్తామని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దద్దాలన్న గారు మేలు చేశారు కాబట్టి మా ఓటుని ఆయనకి కృతజ్ఞతగా మేము తెలుపుతూ వచ్చే నెల 13వ తారీఖున ఖచ్చితంగా ఆయనకి ఓటేసి ఆయన గెలిపిస్తామని చెప్పేసి చెప్తున్నాం ఈరోజు.